ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి ఇక్కడ మరి యెషయాలో దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే ఒక ప్రాఫెసీ అంటే ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, ఆయనకు నామము అనే దాని గురించి మనకు ఇక్కడ ప్రవచనముగా చెప్పనేది. క్రీస్తు పుట్టక మునిపే దగ్గర 750 సంవత్సరాల మునుపు ప్రవచించబడిన కార్యము దాని తర్వాత నెరవేర్చబడినది. ఆ శిశువు మరి కుమారుడుగా అనుగ్రహించబడినాడు. మరి ఆయన అనుగ్రహించబడినాడు అంటే మన కొరకై అప్పగించబడినాడు. హి వాజ్ గివన్ కదా, మన కొరకు సిలువలో అప్పగించబడినాడు అనేటువంటి కాదు. ఆ నామము ఎటువంటి నామము? మరి 5 పేర్లు ఉంటుంది కదా, దాంట్లో ఈ దినం మనం చూసినటువంటి నామములో ఈ నామం మైటీ నేమ్, బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే మరి ఏ విషయములో ఆయన బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క బలమైన నామానికి అందరూ కూడా బ్రొక్కవలసిన వారు ఉంటున్నారు కదా. సర్వలోకం ఆయనకు బ్రొక్కవలసిన, ఎందుకంటే ఆయన నామము బలమైన నామము. అందుకే అందరి మోకాళ్ళు వంగేటివిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 9-10 వచనాల్లో, అందుచేత పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమును వంగునట్లు. కాబట్టి యేసునామమునకు స్పెషల్ రెవరెన్స్, భయభక్తులు కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మరి ప్రతివాని మోకాలు యేసునామమును వంగునట్లు. రెండవది, ప్రతివాను నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించను. కాబట్టి ఆయన అధికముగా హెచ్చించబడును ప్రతి నామమునకు పై నామముగా. కాబట్టి క్రీస్తు నామము భయభక్తులు పొందవలసిన నామముగా ఉంటుంది, భయభక్తులు చూపించవలసిన నామం ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు దేవాది దేవుడండి, ఆయనతో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకునక కుమారుడుగా పుట్టి దాసుడుగా మరి శిలువలో మరణించి మరి రక్తమంతా కార్చి చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన పునరుత్థాన దేవుడు ఉంటాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అత్యున్నతంగా హెచ్చించబడినాడు. అందుకొరకే హిజ్ నేమ్ ఇస్ ఎ రెవరెన్ఫుల్ మైటీ నేమ్. మైటీ నేమ్ ఇస్ ఎ రెవరెన్ఫుల్ నేమ్. రెండవది, మరి ఆయన నామములో ఏమి దొరుకుతుందంటే పశ్చాత్తాపం. దిస్ ఎ రిపెంటెన్స్ ఇన్ హిస్ నేమ్. ఆయన పేర్లు కదా. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం, 46-47. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో ఉండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపను ప్రకటన చేయుడి. కాబట్టి ఆయన పేరులో ఏముంటుంది? రిపెంటెన్స్, పశ్చాత్తాపడుట, పాపక్షమాపణ కొరకై. పశ్చాత్తాపం ఎందుకు? పాపక్షమాపణ కొరకై. రిపెంటెన్స్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనేటువంటి కార్యం. కాబట్టి యేసు నామం బలమైన నామం, ఎందుకంటే అది పశ్చాత్తాపుడు, పాప క్షమాపణ ఇచ్చేటువంటి యొక్క నామముగా ఉంటున్నది. అందుకొరకే మరి అపోస్తల కార్యములు మరి చూస్తుంటున్నాము. అపోస్తల కార్యములు మరి 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తుంటున్నాడు. 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలుగుదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద ఏమైనా మనుషులు ఏమైనా మరి ఏ నామము రక్షణ పొందలేదు. కాబట్టి ఈ నామము, క్రీస్తు నామమునే మనకు రక్షణ ఉంటున్నది, రక్షణ పాపక్షమాపణ ఉంటుంది. కాబట్టి బలమైన నామం, క్రీస్తు నామం బలమైన నామము అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం. అట్లాగే క్రీస్తు నామము బలమైన నామం కాబట్టి ప్రేయర్ ఆన్సరింగ్ నేమ్, అంటే ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి యొక్క నామము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? యోహాను సువార్త 14:13 వచనం చూసినట్లయితే, మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు? నా నామమును దేనిని అడుగుదురో. కాబట్టి ఆయన నామమును ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే నామం అది.
అది కొరకే 15వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో ఏమంటాడు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది మీకు అనుగ్రహించును. కాబట్టి మీరు ఫలించుటకును వెళ్ళి ఫలించుటకును ఫలం మీద నిలిచిండుటకై నేను ఏర్పరచుకుని అంటాడు. కాబట్టి ఆయన నామంత శక్తివంతమైన నామం. అందుకొరకే 16వ అధ్యాయంలో కూడా అదే 16వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటున్నాడు, ఆ దినమని మీరు నా పేరట ఏం అడుగుదరో నా పేరులో ఏం అడుగుతారో దాన్ని మీకు ఇస్తాను. కాబట్టి హీజ్ నేమ్ ఇస్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ నేమ్. ఆయన నామం ప్రార్థనకు బదిలిచ్చేటువంటి నామము. అట్లాగే అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మరి 6వ వచనములు ఇక్కడ మరి సందర్భాన్ని చూసినట్లయితే పేతురు యోహాను మరి దేవాలయంకి ఎక్కి వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టి చూడండి, ఇక్కడ చూసినట్లయితే మరి దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షగాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. వాడు మరి ఏమైనా వీరి వద్ద దొరుకునేమని అయ్యా అయ్యా అని అడుక్కుంటున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు పేతురు యోహాను వారి వైపు చూసి పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ నజరేయుడైన యేసు నామమున, అది మా దగ్గర ఉండేది. ఏముంది? నజరేయుడైన యేసు నామమును లేచి నిలువమని చెప్పిన వెంటనే పుట్టినప్పటి నుంచి ఉండే కుంటివాడు ఏం చేస్తున్నాడు? దిగ్గున లేచి నిలిచి గంతులు వేయచ్చు దేవుని స్తుతించినాడు. కాబట్టి యేసు నామములో ఏముంది? హీలింగ్ పవర్. యేసు నామములో స్వస్థపరచు కార్యం ఉంటున్నది. కాబట్టి క్రీస్తు నామములో స్వస్థత ఉంటున్నది. యేసు నామము చెప్పిన వెంటనే లేచినవాడు ఉంటున్నాడు. అట్లాగే 3వ అధ్యాయం 16వ వచనంలో ఇంకేం చూస్తున్నామంటే, ఇక్కడ మరి ఆయన నామందు విశ్వాస మూలముగా ఆయన నామను మీరు ఎరిగి ఉన్నారని వీరిని బలపరచను. ఎవరిని మరి చూసినట్లయితే అట్లాగా బలపరిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నామం మరి బలపరచబడి నామం. అట్లాగే మరి చూసినట్లయితే సాతాను కార్యములు లేక పవిత్ర ఆత్మ ఆయన నామం చెప్పిన వెంటనే మరి వీరిని వదిలిపోయిన వెంటనే వదిలిపోయేట్టుకుంటుంది. కాబట్టి యేసునామం మరి స్వస్థపరిచే నామం. యేసునామం మరి మరి సాతాను దునుమాడే నామం, తరిమేసే నామం. అందుకొరకే ఆ నామములో మనం ఎలా ఆయన మనం స్తుతించవలసి అనుకుంటున్నాం. కాబట్టి బలమైన నామం క్రీస్తు నామం. బలమైన నామము మనం ఆయనకు ఘనత చెల్లించవలసి అనుకుంటున్నాం. బలమైన నామం మనల్ని పశ్చాత్తాపడేట్టు చేస్తుంది. బలమైన నామము ప్రార్థనకు జవాబిచ్చేదిగా ఉంటుంది. బలమైన నామము స్వస్థపరిచేదిగా ఉంటుంది. బలమైన నామము సాతాను కార్యములు తరివేసేదిగా ఉంటుంది. బలమైన నామం మనము ఘనపరచవలసి అనుకుంటున్నాం. అందుకొరకే మరి ఎఫెసీయులకు 5:20 ఏమంటాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆయన నామములో సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవాలి. కాబట్టి కృతజ్ఞతార్హమైన నామది. సమస్తమైన కారణం కృతజ్ఞత చెల్లించవలసిన అనుకుంటున్నాము అనేటువంటి కార్యం. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఆ బలమైన నామాన్ని గురించి మనం తెలుసుకుని ఆ నామాన్ని మనం ఆశ్రయించి ఆయన నామం మనకు ఆశ్రయమును దుర్గమైండునని మరి కీర్తనకర్త చెప్పినట్లు అన్ని సందర్భాల్లో ఆయన నామములో మనము బలం పొందేవాళ్ళముగా, మరి ప్రార్థనకు జవాబు పొందేవాళ్ళముగా, నిశ్చయత నిరీక్షణ కలిగే ఉండాలని ప్రభువు నామమున మనకు తెలియపరచబడుతున్నది.